ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ పరంగా లబ్ధి పొందేందుకు సీఎం జగన్ అధికారులను వాడుకోవటానికి కుట్ర పన్నారని మండిపడ్డారు. పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. వాలంటీర్లు వైసీపీకి చెందినవారేనని మంత్రులే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వాలంటీర్లతో వైసీపీ నేతలు సమావేశాలు పెట్టలేదా అని ప్రశ్నించారు. వారిపైన ఇంతవరకు ఎన్నికల అధికారులు చర్యలను ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. వాలంటీర్లను ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల అధికారులను కోరారు. అధికార పార్టీ నాయకులు ప్రతి అంశాన్ని రాజకీయం చేయటం మానుకోవాలని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. అధికారాన్ని ప్రతి అంశంలో కూడా రాజకీయ పరంగా లాభం పొందే విధంగా అధికారులను ప్రభావితం చేస్తూ ఉన్నాడు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ముఖ్యంగా ఏంటంటే నిన్న మొన్నటి వరకు వాలంటీర్లని తమ ప్రచారం కోసం, తమ రాజకీయ పరమైన అవసరాల కోసం వాలంటీర్ వ్యవస్థని ఎలా వాడుకున్నాడో మనం చూసాం. ఎప్పుడైతే మంత్రులే బహిరంగంగా విజయసాయి రెడ్డి కానీ, ధర్మాన ప్రసాద్ కానీ వాళ్ళ మీటింగుల్లోనే స్పష్టంగా చెప్పారు, వాలంటీర్లు ఎవరంటే వైకాపా కార్యకర్తలు, మా వాళ్ళే, మన వాళ్ళే అని చెప్పి వివిధ సందర్భాల్లో స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత పొన్నూరుతో సహా ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత కూడా బహిరంగంగా సమావేశాలు ఏర్పాటు చేశారు వాలంటీర్లతో. అవి వార్తల్లో వచ్చిన తర్వాత కొంతమంది వాలంటీర్లని సస్పెండ్ చేశారు. అంతేగాని ఎవరైతే మీటింగులు పెట్టారో మీటింగులు పెట్టిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి. ఎంతవరకు రిటర్నింగ్ అధికారులు